ఈరోజు వీడియోలో నా స్టైల్ టమాటా ములక్కాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మంచిగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ములక్కాయలు వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ములక్కాయలు కొద్దిగా మగ్గేంత వరకు అయితే మళ్ళీ మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్. ఇక్కడ ములక్కాయలు ఎక్కువ మగ్గనవసరం లేదు. కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ టమాటా అయితే తీసుకున్నాను. సరిపడా సాల్ట్ అనేది వేసి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల టమాటాలో వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా ఉడికిపోతుంది. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇక్కడ వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి అనమాట ఇలా దంచి వేసుకోవడం వల్ల ములక్కాయ టమాటా కదా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అనేది స్కిప్ చేయకండి, దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మొత్తాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.